ఈ గుంత పొంగడాలు అంటే చాలా బాగున్నాయి. పిండిలు రుబ్బనవసరం లేదు, నానబెట్టవలసిన అవసరం లేదు. ఎటువంటి ముందు ప్రిపరేషన్ లేకుండా కమ్మనైన టేస్టీ గుంత పొంగడాలు హాఫ్ అన్ అవర్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, మిక్సింగ్ బౌల్ని. దానిలోనికి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. ఈ బొంబాయి రవ్వలోనికి పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి, సన్నగా కట్ చేసుకుని. దానిలోనికే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే తురుముకున్న క్యారెట్ తీసుకుంటున్నాను. క్యారెట్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా తీసుకుంటున్నానండి. ఇది ఒక 1 కప్ తీసుకున్నాను. తర్వాత రుచికి తగినంత సాల్ట్ తీసుకుంటున్నాను. తర్వాత పుల్లని పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుని తీసుకోండి. 1 కప్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత బిస్కెట్తో బాగా కలుపుకుంటున్నానండి. స్పూన్తో అన్నా కలుపుకోవచ్చు. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఈ రవ్వ తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో కొద్దిగా కలుపుకుంటున్నాను. బాగా లూజ్ కాకూడదు, అలాగే బ్యాటర్ని బాగా థిక్గాను ఉండకూడదు. సో కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ బ్యాటర్ని కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూసారుగా, ఇలా అయిన తర్వాత నేను కొద్దిగా వంట సోడాని, అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని స్పూన్తో కలిపేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కలిసిపోయేట్టు కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయాలి. ఇలా రెస్ట్ ఇచ్చినట్లయితే వాటర్ అంతా కూడా రవ్వ పీల్చేసుకుంటుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూస్తున్నాను. చూసారు, ఈ విధంగా బ్యాటర్ అనేది కొంచెం థిక్గా వస్తుంది. మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. ఇంత థిక్గా అయితే మనకి గుంత పొంగనాలు రెడీ అవ్వండి. సో నేను మరలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి దీంట్లోనికి. సో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఎక్కువ కాదు, మనకు తగినంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మళ్ళీ వాటర్ని కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనకి గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకుంటున్నాను. ఈ గుంత పొంగనాల ప్యాన్లోనికి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక అర టీ స్పూన్ కాడికి మొత్తం అన్ని గుంతల్లోనూ కూడా మనం ఆయిల్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం గుంతలంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ గుంత పొంగనాల ప్యాన్ అనేది పెట్టుకుంటున్నాను. మనం సిమ్లోనే పెట్టుకోవాలండి. కొంచెం హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకుని తర్వాత స్పూన్తో ఒక్కొక్క పొంగనం వేసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని గుంతల్లోని పొంగనాలు వేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసేయాలండి. కాసేపు వేగనివ్వాలి. అంటే మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కదా. అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మాత్రమే లోన కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటున్నాను. లిడ్ తీసి చూపిస్తానండి. ఈ విధంగా మనకి గుంతల్లో నుండి సెపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మరలా టర్న్ చేసుకోవాలి. ఇంకా పైన వేగలేదు కదా అని అనుకుంటారేమో, మనకి గుంతలు కూడా ఫిల్ అవ్వాలి కదా. సో మనం పైన ఉన్న పిండి గుంతల్లోనికి వెళ్ళి రౌండ్ షేప్లో వస్తుందండి. సో ఇప్పుడు అన్నీ టర్న్ చేసేసుకుంటున్నానండి. అలాగే 1-2 సార్లు టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా బాగా కాలేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. చూసారా, కలర్ చూసారా, గోల్డెన్ కలర్లోనికి టర్న్ అయ్యింది. ఇప్పుడు మనం గుంత పొంగనాలు అనేవి రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు మనం వీటిని
వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నామండి. పర్ఫెక్ట్గా మనకి గుంత పొంగనాలు అనేవి వేగిపోయినాయండి. వీటిని ఇలాగే తినేయచ్చు, లేదంటే ఏదైనా చట్నీతో లేదా నిలవ పచ్చడితో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలాగే ఇచ్చేసిన చాలా ఇష్టంగా తినేస్తారండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం ఈ గుంత పొంగనాలు వేసుకోవడానికి ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదండి. జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం ఈ పొంగనాలు అనేవి వేసేసుకోవచ్చు. ఉదయం టిఫిన్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయి. నేను మిగిలిన పిండిని కూడా పొంగనాల్లాగా వేసేసుకుంటున్నానండి. వీటిని కూడా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయో. ఇవన్నీ కూడా మళ్ళీ టర్న్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. గుమగుమలాడే టేస్టీ గుంత పొంగనాలు, రవ్వ గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయండి. మా పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తినేశారు. అమ్మ ఇంకా అయిపోయినాయా, చిన్ని చిన్ని ఇడ్లీలు అని అడుగుతున్నారు. మా పిల్లలు వీటికి ఇడ్లీలు అనే పేరు పెట్టుకున్నారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. లోపల కూడా బాగా కుక్ అయినాయండి. చూసారా, నేను తుంచి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ గుంత పొంగనాలు చూసారా ఎంత బాగున్నాయో, క్రిస్పీగా. చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయండి ఈ గుంత పొంగనాలు. మస్ట్ అండ్ షుడ్గా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివ్ బెల్ ఐకాన్. లైక్ దిస్ వీడియో.